పోలీసులు 3 రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. పెదబైలు మండలంలోని బండపల్లి గ్రామంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కటారి మత్స్యబాబుని బెదిరించి దుండగులు 15.62 లక్షలు దోచుకున్నారు. ఆగస్టు 1, 2025న వృద్ధుల పెన్షన్ పంపిణీ కోసం డబ్బులు తీసుకెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసులకు సమాచారం అందిన వెంటనే సీసీ ఫుటేజీల ఆధారాలతో దర్యాప్తు అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ ఇక్కడ పాడేరు హెడ్ క్వార్టర్స్కి పిలవడం ఉద్దేశం అనేది మీ అందరికీ తెలుసా, మనకి 31 జూలై రోజు మనకి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ సుమారు 15,62,000 రూపీస్ మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే ఉంటున్నాయి. 1st of every month ఉన్న దీనికోసం తీసుకువెళ్తున్న సమయంలో కొన్ని పర్సన్స్ వాళ్ళని కత్తి చూపించి రాబ్ చేయడం జరిగిన. సో వెంటనే ఈ సమాచారం మనకి అరౌండ్ 6:36 మధ్యలో వచ్చిన వెంటనే SHO ముంచింపుట్, అదేవిధంగా SHO పెద్దబైలు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయిన తర్వాత SDPO వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి CCTV కెమెరాస్ని అన్ని ఫుటేజెస్ని చెక్ చేయడం జరిగిన. మనకి సమాచారం వచ్చిన వెంటనే 3 టీమ్స్ మన ఫామ్ చేయడం జరిగిన. ఒక టెక్నికల్ టీమ్ CCTV కెమెరా ఫుటేజెస్ని అనాలిసిస్ కోసం, రెండోది మనకి CCTV ఫుటేజెస్తో ఏమైనా సమాచారం వచ్చినా దీన్ని ఫీల్డ్లో వెరిఫికేషన్ కోసం అని ఇంకా ఒక టీం మన ఈ కంప్లైంట్ ఏమైనా ఉంటాయి వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళని ఎగ్జామినేషన్ అండ్ ఉట్టి సంఘటన ఏమైనా జరిగిన దీన్ని మొత్తంగా ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. మీ అందరికీ ఈరోజు పిలిచి ఈ 100% రికవరీ మన తరఫున జరిగినాయి. 3 ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి. ఈ 3 కూడా ఒడిశా ప్రాంతం వాళ్ళు. దాంట్లో ఒకరు ముద్దాయి పూర్తిగా క్రైమ్ని రాబరీని ప్లాన్ చేసేవాళ్ళు. మెయిన్ ముద్దాయి అతను ఈ వెల్ఫేర్ ఏమైనా అసిస్టెంట్ ఉన్నా అక్కడిని బ్యాంక్ నుండి కొద్దిగా ఫాలో చేయడం జరిగిన. దీనికి సంబంధించి మన CCTV ఫుటేజెస్, టెక్నికల్ డేటా అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ 2 పర్సన్స్ స్కూటీలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు కత్తి చూపించి రాబ్ చేయడం జరిగింది. సో ఈ 3 మనకి అరెస్ట్ చేసాం. ఈరోజు మీడియా బంధువుల సమక్షంలో వాళ్ళని ప్రస్తుతం చేస్తున్నాం. అండ్ ఈ రికవరీ అండ్ ఈ కత్తి కూడా మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర దొరికిన అండ్ ఈ మొత్తం 15,62,000 రూపీస్ మీ సమక్షంలో చూపిస్తున్నాం. 3 కూడా రాబరీ సెక్షన్స్లో మనకి కేసు నమోదు చేసి రిమాండ్కి పంపడం జరుగుతున్నాయి. ఈరోజు మీడియా బంధువులతో ఒక రిక్వెస్ట్ ఉన్నాయి, ఈ రకాల జరుగుతున్న రాబరీ ఇన్సిడెంట్స్కి కొద్దిగా ఎక్కువగా పబ్లిసైజ్ చేయాలి. ఎందుకంటే మనకి సమాచారం వస్తేనే వెంటనే మన పోలీస్ యాక్షన్ జరుగుతున్నాయి. మీడియా బంధువులు కూడా తెలుసా, లాస్ట్ 6-7 మంత్స్లో ASR జిల్లాలో నియర్లీ 562 కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ CCTV కెమెరా కారణమే ఈరోజు ఇది రికవరీ పాసిబుల్ అయిపోయింది. సో మనకి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా కూడా ప్రతి నెల ఏమైనా బిజినెస్ యూనియన్స్ కానీ, మర్చెంట్ యూనియన్స్ కానీ, బ్యాంక్స్ యూనియన్స్ కానీ, ఆర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, ఆర్ అదర్ బిల్డింగ్స్ దగ్గర CCTV కెమెరా కోసం వాళ్ళు నోటీస్ ఇష్యూ జరుగుతున్నాయి. సో దీంట్లో CI అండ్ అబౌవ్ ర్యాంక్ కాంపిటెంట్ అథారిటీ ఉంటున్నాయి నోటీస్ ఇవ్వడం కోసం. సో ఇది చాలా సంతోషంగా మన ప్రాంతంలో ఇంత కొండ ప్రాంతంలో కూడా 562 కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం, ఇంకా మనకి పబ్లిక్ సపోర్ట్ చేస్తే మొత్తం ప్రాంతంలో మినిమం ఇంకా 1000 కెమెరాస్ మనం పెడితే మనకి లా అండ్ ఆర్డర్ అదేవిధంగా క్రైమ్ చాలా కంట్రోల్లో వస్తుంది. ధన్యవాదాలు. వాళ్ళపైన ఆర్ ఏపీలో వాళ్ళపైన ఏమీ కేసెస్ లేదు. బట్ ఈ 3 విషయంలో మనకి తెలిసిన విషయం ఏమిటి, వాళ్ళు ఒరిస్సా ప్రాంతంలో ఇది జైపూర్ దగ్గర వాళ్ళు ఒక పంచాయతీలో ఉంటున్నారు. ఆ పంచాయతీలో చాలామంది రాబరీ యాక్టివిటీస్ చేసేవారు. సో SP ఆఫీస్ నుండి కూడా కోరాపుట్ SP కూడా డిస్కషన్ చేయడం జరిగినాయి. అదేవిధంగా మల్కాన్గిరి SPని కూడా అలర్ట్ చేయడం జరిగినాయి దట్ వాళ్ళ ప్రాంతంలో ఈ రాబర్స్ ఎవరైనా ఉన్నాయో వాళ్ళపైన ఖచ్చితంగా వాళ్ళు కఠిన చర్యలు చేయొచ్చు.